డిస్కస్ చేశాము. ఈ వీడియోలో ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకో అద్భుతమైన కెరీర్ ఆప్షన్ స్టూడెంట్స్కి ఉంది. దయచేసి ఎవరైతే ఈ పేరెంట్స్ కనుక ఈ వీడియో చూసినట్టు అయితే దయచేసి నోట్స్ అండ్ పెన్ను తోటి డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పాయింట్ని రాసుకోండి సార్. ఎందుకనంటే కెరీర్ డిసైడింగ్ అనేది ఆషామాషిగా ఏదో పక్కన వాళ్ళు చేస్తున్నారు, ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ ఇస్తున్నారు, మార్కెట్లో పలు రకాల పీపుల్ పలు రకాల అడ్వర్టైజ్మెంట్ చేసి మీ మైండ్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. మీకు మీ పిల్లాడి గురించి మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి, ఎక్కడ నో చెప్పాలో తెలిసి ఉండాలి, ఎక్కడ ఎస్ విత్ డేటా చెప్పాలో మీకు తెలిసి ఉండాలి. సెకండ్ కెరీర్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్. సపోజ్గా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మ్యాథ్స్ బాగానే చేస్తారు, ది బెస్ట్ అని కాదు, వెరీ పూర్ అని కాదు, గుడ్ కొంచెము రైట్. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద వాళ్ళకు లవ్ లేదు, హేట్ లేదు, లైకింగ్ ఉంది, రైట్. మీ పిల్లాడు ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్షిప్, సపోజ్గా మంచి స్కూల్ నుంచి వచ్చాడు, స్కూల్ పీపుల్ లీడర్, దాని తర్వాత ఒక న్యాచురల్గా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయి, స్టేజ్ ఎక్కుతాడు, క్వైట్ ఎక్స్ట్రోవర్డ్ బై నేచర్, మంచి సోషలైజ్ అవుతాడు, ఎక్కువగా అందరితోటి తిరుగుతాడు, బిజినెస్ వీడియోస్ ఎక్కువ చూస్తాడు, సొంతంగా ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉంది, రైట్. మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ నుంచి వచ్చారు, ఆర్ ప్రాబబ్లీ తనకు ఇన్స్పిరేషన్ బిజినెస్ సిఇఓస్ నడిపే టాటాస్ కానీ అంబాస్ కానీ అంబానీస్ లాగా అట్లా పెద్ద ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నాడు. చిన్న చిన్న హిట్ అండ్ ట్రయల్ ఇంటర్న్షిప్స్ చేశాడు, హిట్ అండ్ ట్రయల్ గ్రాడ్యుయేషన్లో 10th ఉన్నప్పుడు చిన్న చిన్న మొత్తానికి ఒక చిన్న ప్రాజెక్టులు చేయడమో, చిన్న కోడింగ్లు చేయడమో, తన సొంతంగా ఏదో చేసుకొని తన జేబు తను నింపుకుంటున్నాడు. ఇట్లాంటి మైండ్ సెట్ గనక మీ పిల్లల్లో గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్ ఉంది. ఆ కెరీర్ ఆప్షన్ పేరే ఐపీ మ్యాట్ కెరీర్ ఆప్షన్. నేను మొట్టమొదటిది డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను, క్లాట్ ఎగ్జామినేషన్. ఈ క్లాట్ ఎగ్జామినేషన్ మీ అబ్బాయి అమ్మాయి గనక మ్యాథ్స్లో రిలేటివ్గా వీక్ ఉండి, డిబేటబుల్ నేచర్ అయి ఉండి, ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వం కనుకుంటే మీరు క్లాట్ లాకి సంబంధించి 7 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో నేను అది డిస్కస్ చేశాను, దయచేసి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఐపీ మ్యాట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తాను. ఐపీ మ్యాట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఐపీ మ్యాట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఐపీ మ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. సార్ ఈ టెస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మన భారతదేశం మొత్తంలో బాగా చెప్పుకోదగినవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పాతవి కొత్తవి అన్నీ కలుపుకుంటే ఒక 21 ఏఎంలు అనుకోండి. ప్రతి సంవత్సరం 1-2 కొత్త ఏఎమ్స్ కూడా పాత ఏఎమ్స్ తను మానిటర్ చేస్తూ కొత్త ఏఎమ్స్ని పుట్టిస్తుంది. ఈ మధ్య మన నిట్టి ముంబైని కూడా కొత్త ఏఎంగా మార్చారు. చాలా ప్రతి సంవత్సరం కొత్త ఐఏఎమ్స్లు వస్తూ ఉంటాయి. పాత ఐఏఎమ్స్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే బ్లాకీ అని అంటారు. అంటే 6 ఐఏఎమ్స్, ఒక 25-30 కంటే ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉన్న ఇన్స్టిట్యూట్స్, అమేజింగ్ ప్లేస్మెంట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్స్, అన్ఇమాజినబుల్ ఎక్స్పోజర్ నేషన్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్. ఈ 6 ఐఏఎమ్స్లో మనం క్యాట్ ఎగ్జామ్ రాసి మనకు క్యాట్ ఎగ్జామినేషన్లో స్కోర్ చూసి మన ప్రొఫైల్ చూసి 10th మార్కులు చూస్తారు, ఇంటర్మీడియట్ మార్కులు చూస్తారు, గ్రాడ్యుయేషన్ మార్కులు చూస్తారు, నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చూస్తారు, నీ కో కరికులర్ చూస్తారు, నీ ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ చూస్తారు, నీ పర్సనల్ ఇంటర్వ్యూ స్కిల్స్ చూస్తారు. అన్నీ చూసి అన్నీ యాడ్ చేసి వాళ్ళ క్రైటీరియా ప్రకారం సీట్స్ ఇస్తారు. కానీ ఏంటంటే చాలామంది ఐఏఎమ్స్ ఒక 21 ఇయర్స్ తర్వాత అయిపోతారు. చాలామంది ఏంటంటే స్టార్టప్ కల్చర్ అనేది ఈ మధ్య గత 2-3 సంవత్సరాల నుంచి షార్క్ ట్యాంక్స్ చెప్పొచ్చు, లేకుంటే ఎంటర్ప్రెన్యూరియల్ చాలా యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చి ఇప్పుడు స్టార్టప్ ఉంది. కానీ గత 5-6 సంవత్సరాల ముందట ఈ స్టార్టప్ వేవ్ లేనే లేదు. అప్పుడు ఏం చేసేవారు చాలామంది ఏంటంటే ఆ ఇన్హెరెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, కొంతమందికి న్యాచురల్గా బిజినెస్ స్కిల్స్ ఉంటాయి సార్. కొంతమంది మనము ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ బిజినెస్ సెన్స్ అనేది ఒక ప్రాబ్లం చూస్తారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటారు, ఆ సొల్యూషన్ని మానిటైజ్ చేస్తారు. అదే కదా బేసిక్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్.
ఈ చాలా ఐఏఎమ్స్ మీద ఏంటంటే అంతమంది ఫౌండర్స్ని క్రియేట్ చేయలేకపోతున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ని క్రియేట్ చేయలేకపోతున్నారు అనే క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఐఏఎమ్స్ మీద ఉన్నాయి, గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఐఏఎమ్స్లోనూ ఉన్నాయి. సో కాబట్టి ఐఏఎమ్స్ ఏం చేశారంటే మనము 21 ఇయర్స్ తర్వాత బిజినెస్ ట్రైనింగ్ ఇచ్చే బదులు మనము 12th తర్వాతనే ఇద్దాము వాళ్ళను, వి విల్ క్యాచ్ దెమ్ యంగ్. ఒక 17 ఇయర్స్లో చక్కగా రా మెటీరియల్ ఉంటాడు, కరెక్ట్గా స్కల్ప్ట్ చేస్తే స్కల్ప్టర్గా మంచి రైట్ హీ విల్ బికమ్ సంబడీ హూ కెన్ ప్రాబబ్లీ క్రియేట్ ఎ న్యూ ఎకనామీ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని ఐఐఎం ఇండోర్ మొట్టమొదటగా ఐపీ మ్యాట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. ఇప్పుడు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ తోటి ఇంకొన్ని ఐఐఎమ్స్ కూడా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాట్ ఎగ్జామినేషన్లో 100% వచ్చినా కానీ నీకు ఐఐఎంలో అడ్మిషన్ గ్యారంటీ లేదు. కానీ ఈ ఐపీ మ్యాట్ కనుక క్లియర్ అయి నువ్వు ఐఐఎం ఇండోర్లో బీబీఏ చేస్తే క్యాట్ ఎగ్జామ్ స్కిప్ చేసి 2 ఇయర్ ఎంబీఏ చేయొచ్చు. బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇన్ టాప్ ఐఐఎమ్స్. బీబీఏ చేయొచ్చు డైరెక్ట్గా, నీకు లాటరల్ ఎంట్రీ, క్యాట్ ఎగ్జామ్ లేదు, మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఏషియా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఐఐఎమ్స్లోనే ఎంబీఏ చేయొచ్చు. ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు? 5 సంవత్సరాల కోర్సు. 3 ఇయర్స్ బీబీఏ అండ్ 2 ఇయర్స్ ఎంబీఏ. ఇట్స్ ఏ 5 ఇయర్ ప్రోగ్రామ్. కొన్ని దాంట్లో మనకు 4 ఇయర్ బిఎంఎస్ డిగ్రీ కూడా ఉంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటాయి ఇది చూద్దాం సార్. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పినట్టుగా ఐఐఎం ఇండోర్ ఈ ఎగ్జామినేషన్ కొన్ని ఇయర్స్ ముందు స్టార్ట్ చేసింది. ఐఐఎం ఇండోర్ స్టార్ట్ చేసింది కాబట్టి దీన్ని ఐఐపి మ్యాట్ ఇండోర్ అన్నాం. ఈ ఎగ్జామ్ గనక ఎగ్జామినేషన్ రాసినట్టు అవుతే సిలబస్ కూడా చెప్తాను సార్. ఒక్క నిమిషం, మీకు సిలబస్ కూడా సార్ ఆ ఎగ్జామినేషన్లో ఏమేమి ఉంటాయి. రైట్, 2 అవర్స్ ఎగ్జామినేషన్, ఇది 2 గంటల ఎగ్జామినేషన్. రైట్, ఐఐఎం ఇండోర్ ఎగ్జామినేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, ఇది జనరల్గా వెరీ కామన్ సార్. మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్, కొన్ని మీకు బిజినెస్ అవేర్నెస్, కొన్ని మిస్లీనియస్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అడగొచ్చు.